ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వృద్ధాప్యంలో కృష్ణారామ అనుకోకుండా జగన్ ఇచ్చే పేటీఎం కూలీ డబ్బుల కోసం ఏ స్థాయిలో దిగజారిపోయి తన జర్నలిజం వృత్తిని తాకట్టు పెట్టి ఎలా ఆర్టికల్స్ రాస్తున్నాడో చూస్తున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు మచిలీపట్నం నలసీనుగా అనేవాడు బందర్లో. హైదరాబాద్ వచ్చినాక జర్నలిస్ట్ అయ్యాడు కాబట్టి, కొంత సర్వీస్ ఉంది కాబట్టి శ్రీనివాసరావు గారు మర్యాదకు పిలుస్తున్నారు. ఊరు మారినంత మాత్రాన పేర్లో చిన్న చిన్న పదాలు మారుతాయి కానీ పేరు మారదు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన గుర్తు చేస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దొంగతనాలు చేస్తూ దోచుకునో ఆర్థిక ఉగ్రవాదానికి తెరలేపో ఉంటే ఆ పేరు మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద, అరాచకాల మీద, దుర్మార్గాల మీద వ్యాసాలు రాయకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద పేటీఎం కూలీ డబ్బుల కోసం ఆర్టికల్స్ రాస్తున్న వృద్ధ జంబూకం కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఆర్టికల్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలలిత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలలిత. నమస్తే అండి. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ వృద్ధ జంబూకం జర్నలిస్ట్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం కూలీ కంటే కూడా తన స్థాయిని దిగజార్చుకుని మరీ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. మరి ఆర్టికల్కి ఎంత వస్తుందో, జగన్మోహన్ రెడ్డి ఎంత జీవితం వస్తాడో తెలియదు కానీ శేష జీవితాన్ని హాయిగా ఏ వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో ఉన్నా ఆయన గడిచిపోతుంది. అలా చేయకుండా ఆయన రాస్తున్న ఆర్టికల్స్ మీద, కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహారాల మీద ఎట్లా చూస్తారు, అట్లా విశ్లేషిస్తారు? బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ ఉండిద్దండి, ప్లేస్ మారితే ఫుడ్ మారిద్దేమో, బెడ్ మారిద్దేమో, బ్లడ్ ఎట్లా మారిద్దిరా బ్లడీ ఫూల్ అని. మరి ఇది అటువైపుకి వేసుకున్నా, ఇటువైపుకి వేసుకున్నా ఈ డైలాగ్ బాగా సరిపోద్దేమో. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకుంటారా, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వేసుకుంటారు? ప్రస్తుతానికి కొమ్మినేని శ్రీనివాసరావుకి వేసుకోండి. మరి ఈయన నిజంగా మీరు అంటున్నట్లుగా మీరు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అన్ని రాయకుండా ఎందుకు రాస్తున్నారని. మీరు నైట్కి నైట్ నువ్వు నిష్పక్షపాతంగా జర్నలిస్ట్గా వ్యవహరించదలుచుకుంటే జరిగినట్టు ఉన్నట్టు రాయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూలి తీసుకుని మంచిగా పరిపాలన చేస్తున్న వాటి మీద విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసం? నైట్కి నైటే గొడ్డలి పోటు బాబాయికి ఎట్లా వేసారో అంతే వేసేస్తారు ఈయన కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ గొడ్డలి పోటు, రక్తపు మడుగు, గుండెపోటు మీద మాత్రం ఒక చిన్న వ్యాసం కానీ ఒక ట్వీట్ కానీ చేయలే ఈయన. అంటే ఇక్కడ డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అని చెప్పిన గొప్ప ఒక సూక్తి ముక్తావళి వదిలిన జగన్మోహన్ రెడ్డి మరి గొడ్డలి అనే పదానికి ఏదైతే ఈ హార్ట్ స్ట్రోక్ అనేది, గుండెపోటు అనేది మరి కలిపితే అదే బాత్రూంలో ఆ విధంగా రక్తపు మడుగులో పడి ఉండటం అనేది ఈ మధ్య కొత్తగా ఒకటి ట్రోల్ చేస్తున్నారు బాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదమైనా సరే ఒక సూక్తి ముక్తావళి వదిలాడు. నిన్నే చూసాం మనం వందే మాతరం గురించి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి అనేదంటే ఆయన 1923 అనేది చెప్పాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు ఎలా జగన్మోహన్ రెడ్డికి తడతాయి అనేది దాని మీద ఒకసారి రాస్తే బాగుండిద్ది కొమ్మినేని శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి అయోమయం, ఆ పక్కన పెద్ద సన్నాసులు, మరి అట్లాంటి డేట్లో చెప్తారు వాళ్ళు. ఇంకేం చెప్తారు? అయోమయం జగన్నాథం అంటే వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి ఇక్కడ ఒకటేనండి. ఈయన ఈ మధ్యకాలంలో మరి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారేమో ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్స్ రాస్తూ వస్తున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. మరి ఈయన అన్నిటికంటే ఒక ముఖ్యమైన ఆర్టికల్ దేని మీద రాయాలంటే అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు, తల్లిని చెల్లిని బయటికి ఎందుకు నెట్టాడు, బాబాయిని గొడ్డలి పోటు ఎందుకు వేశాడు, మరి వేల కోట్ల రూపాయల రంగులు వేయటానికి తీయటానికి ఎందుకు ఖర్చు పెట్టాడు. ఆ సచివాలయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కట్టిని అన్నట్టు భ్రమింపజేసేలా మాట్లాడుతూ రాస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నాడు. సుమారుగా 12,000 గ్రామ పంచాయతీ భవనాలు జగన్మోహన్ రెడ్డి పుట్టకముందే కట్టి ఉన్నాయి. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కూడా కట్టింది లేదు. అంటే రంగులు వేసాడు కదండి, కొత్త వాటికి రంగులు వేసినట్టుగా రంగులు వేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కట్టాడని చెప్పేసి వీళ్ళ యాక్షన్ అనమాట. తన పార్టీ రంగులు వేసుకున్నాడు, కోర్టు చాచి పెట్టి కొడితే మళ్ళీ ప్రజల డబ్బులతో తిరిగి మళ్ళీ వేరే రంగులు వేసాడు. ఒక వరల్డ్ రికార్డు. ఈ రోజున మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిన్నీస్ బుక్ రికార్డు చూస్తున్నాం. అవన్నీ పెద్ద సుపరిపాలనలో భాగంలాగా ఈ కొమ్మినేని లాంటి సన్నాసులు ఎందుకు రాయారు వాటి మీద ఆర్టికల్స్? అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు లోకేష్ గారు యోగాది గిన్నీస్ రికార్డ్ అది, తర్వాత మోడీ గారు వచ్చేసి అవార్డులు తీసుకోవటం, ఇట్లాంటివన్నీ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అవార్డు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వరల్డ్ రికార్డులు సృష్టించాడు.
ఎట్లా సృష్టించాడంటే ఇదిగో ఈ రంగులు వేయటానికి తీయటానికి. మరి కోర్టు ఏ ప్రభుత్వానికి కూడా వేయనన్ని ముట్టికాయలు వేయించుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఏ విషయంలోనైనా సరే, అంటే దారిని పోయే గేదెల కొమ్ములకు కూడా రంగులు వేసే పరిస్థితి అంట. వేశారు. కరెంటు పోలుకి, గట్టురాళ్లకి, అంటే గట్టురాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ, డెత్ సర్టిఫికెట్ మీద ఆయన బొమ్మ, గట్టురాళ్ళకి, సమాధులకి, అన్నిటికీ దేన్ని వదిలిపెట్టలేదు అనమాట. అసలు అట్లాంటి వ్యక్తులు మరి వరల్డ్ రికార్డే కదండి అది. మరి జగన్మోహన్ రెడ్డి మరి వరల్డ్ రికార్డు సృష్టించిన వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తిని ఈ రోజున 11కు పరిమితం చేస్తే మరి అట్లాంటి వాటి మీద రాయాలి ఆర్టికల్స్. ఈయన రాస్తే ప్రజలకు తెలుస్తుంది అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈయన వచ్చేసి సచివాలయాలని చెప్పి మరి పేరు ఒకటి పెట్టేసి దాంట్లో కూడా నా సైన్యం నా అంటే ఆయన చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఓటర్లు వేరే ఉన్నారని. నిజంగా వేరే ఉన్నారు, ఆ విషయం అందరికి అర్థమవుతుంది. మరి అట్లాంటి వాటి మీద ప్రజలకు ఇంకా విపులంగా తెలియజేస్తే ఓహో వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఇదే అనేది ప్రజలకు ఇంకా క్లియర్గా ఈరోజు వాటికి అర్థమైపోయే జగన్మోహన్ రెడ్డి 150 నుండి 11కి వచ్చేసాడు. మరి ఈ 11 రెడ్డి గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఈయన రాయాల్సిన ఆర్టికల్స్ మీరన్నట్లుగా ఇలాంటివి రాస్తే బాగోదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఈయన రాస్తాడు. నిన్న నారా లోకేష్ గారు పెట్టిన ప్రజా దర్బార్ గురించి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి పొరపాటున చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు, కానీ ఈ బుద్ధి లేని సన్నాసులకు ఫస్ట్ ఆ మాటలు ఆయన వర్తిస్తాయి. కృష్ణారామ అనుకుంటావా, రామకృష్ణ అనుకుంటావా, వీళ్ళు అనుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే చెప్పాడు కదా ఏమని, నాకు 75 ఏళ్ళు ఏం చేస్తారు నన్ను తీసుకెళ్ళి వదిలేయండి అని. బొడబొడ కన్నీరు కాల్చాడు మళ్ళీ. మరి అదే ప్రజలు అంటున్నారు ముసలి నక్క వేషాలన్నీ వేస్తున్నాడు ఈ గుంట నక్క అని. మరి ఇంతకంటే ఇంకేం చెప్పాలి ఈయన ఆర్టికల్ గురించి? అంటే ఏమనుకుంటున్నా అంటే నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, నా పని అయిపోయింది, కాళ్ళు జాబుకు కూర్చున్నా, నేను ఏం రాసినా ఏం చేసినా పోలీసులు అరెస్ట్ చేయరు, ఏం చేయరులే, కోర్టులు కూడా పట్టించుకోనాను అనుకుంటున్నాడు. కదా పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇలాంటి చెత్త వేషాలు వేసే సన్నాసులందరినీ రా అని చెప్పి ఎప్పుడోకప్పుడు ప్యాకప్ అంటాడు, సరిపోద్ది. అంత తేలికే దేవుడు వదిలిపెట్టాడు ఎవరిని. అంతే, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇష్టానుసారంగా ఏదొస్తే అది ఎవరో మెప్పులు పొందడానికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇట్లాంటి పిచ్చి రాతలు రాస్తే మరి దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఈ రోజున మీరు పోలీసుల నుంచో వ్యవస్థల నుంచో వీటి నుంచి తప్పించుకోవచ్చు, మరి అన్నిటికీ కూడా కర్మకర్త క్రియగా ఉన్న భగవంతుడు వదిలిపెడతాడంటే కర్మ అనేది మంచైనా చెడైనా ఎవరిని వదిలిపెట్టదు అనేది వాస్తవం. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చూడండి, ఇంకా అన్ని విషయాల్లో ఎవరు ఏ తప్పు చేసినా ఎక్కడా కూడా పాపం అనేది వాళ్ళని వెంటాడుతుంది. ఈ రోజున ఒకటే కాదు, పచ్చి అబద్ధాలు ఆ వయసులో. ఆ ఆర్టికల్స్ ఏంటి, ఆ గొడవ ఏంటి? రాష్ట్రంలో సరైన పరిపాలన ఉంటే అన్ని వేల మంది వస్తారా అని అంటే ఇక్కడ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మరి ఆ ఉండవల్లి నివాసంలో ఎప్పటి నుంచో అది ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి వాళ్ళ వినతులు త్వరితంగా అయిపోతాయి, వెంటనే ఆయన త్వరగా వాటిని సాల్వ్ చేసేసి వెంటనే వాళ్ళకి దానికి సంబంధించినవన్నీ కూడా అందిస్తారు. మరి ఆయన కలవాలనే ఒక ఆతృత, ఆయన కలవాలనే ఒక ఇష్టం. మరి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర అప్పుడు ఎంతమంది దగ్గరకు వెళ్ళారు మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ బాధలను ఈ రోజు కూడా. అవునండి, ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, మంత్రి, ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి, ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి 100 మంది మనుషులు వెళ్తారు, ఆయన దగ్గర కూర్చుంటారు, పనులు చేయించుకుంటారు, వినతి పత్రాలు ఇస్తారు. వీళ్ళకి మళ్ళీ దొంగలు అయితేనో లేదా దోపిడీదారులు అయితేనో మర్డరిస్టులు అయితేనో వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్ళడు, ప్రజలనే ఎవడు వెళ్ళడు. అసలు వీళ్ళు రానిచ్చారు అధికారంలో ఉన్నప్పుడు రానివ్వరు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళడానికి అసలు అనుమతి ఉందా? హెలికాప్టర్లు తిరుగుతా, చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకు తిరిగిన సన్నాసులకి ఏం తెలుస్తుంది ప్రజల విలువ? మరి అది వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో రావడానికి ఎన్ని విధాలుగా కుటిల యత్నాలు చేసి ముద్దులు పెట్టి తలలు నివిరి మరి రకరకాల వాళ్ళని ముంచి ఈ రోజున మరి తర్వాత అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకొని తిరుగుతూ కృష్ణాయపాలెం నుంచి వెంకటాయపాలెం దాకా వెళ్ళాలని కూడా హెలికాప్టర్లో వెళ్తూ స్కూళ్ళు మూసేయాలి, ఎక్కడే ట్రాఫిక్ ఇతను అంటే పైన వెళ్తున్నా కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసేయాలి. అంటే ఇంత నీచంగా మీరు పరిపాలన అందించి ప్రజలను కలవకుండా వాళ్ళ విషయాలు తెలుసుకోకుండా మీరు ఆ రోజు ఏది చేయలేదు, ఈరోజు చేసే వాళ్ళని వక్రీకరించి మాట్లాడే విధానం అంటే కొంచెం కూడా ఆ వయసుకు తగ్గ ఆలోచనే లేని వ్యక్తిగా ఈ రోజున కేఎస్ఆర్ కనిపిస్తున్నాడు. కనీసం కాకపోతే కనీసం ఒక్క ఆలోచన, అంత చిన్న వయసులో తనని తాను నిరూపించుకొని ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ప్రజల మనసులు గెలుచుకొని
మరి ఎక్కడైతే ఓడిపోయానో వాళ్ళ మంచి బాగోగులన్నీ నేనే చూసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఆ ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళ చేత నీరాజనాలు అందుకుంటూ మరి ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎదిగితే ఓర్వలేక చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కడుపులో మంటతోటి ఈ రోజున ఈయన ఆర్టికల్ అంతా కూడా కడుపు మంటే కనిపిస్తుంది తప్పించి వేరొకటి కనిపించట్లేదు. మట్టి, ఇసుక, గ్రావెల్, క్వాజ్ భూములు దోచుకుని ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూను కూడా కల్తీ చేసి లిక్కర్ స్కామ్ చేసి 32,000 మంది ప్రాణాలు తీసి 35 లక్షల కుటుంబాలని రోడ్ల పాలు చేసి దొంగతనాలు చేసి దోపిడీలు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క ఆర్టికల్ కూడా రాయని ఊరు పొమ్మంటాంది దేవుడు రమ్మనే వయసులో ఉన్న వృద్ధ జంబూకం కొమ్మినేని శ్రీనివాసరావు ఆర్టికల్ చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉందని ప్రజలు చేత్కరించిన చీకొట్టిన మొహాన్ని ఉమ్మేసిన తుడుచుకుపోతున్నారు తప్ప వాళ్ళ వ్యవహార శైలి మారటం లేదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని